రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో భారీ నష్టం జరిగిందని అంచనా వేసింది ప్రభుత్వం. దాదాపు 5,438 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. 110 పునరావాస శిబిరాలకు 4,000 మంది వరద బాధితుల్ని సురక్షితంగా తరలించినట్లు చెప్పారు. రోడ్లు, విద్యుత్, సాగు చేసిన పంటలు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భారీ నష్టం జరిగిందన్నారు. దీంతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మెడికల్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్స్ తో పాటు పశుసంవర్ధక శాఖకు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది రాష్ట్ర సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో భారీ నష్టం జరిగిందని అంచనా వేసింది ప్రభుత్వం. దాదాపు 5,438 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. 110 పునరావాస శిబిరాలకు 4,000 మంది వరద బాధితుల్ని సురక్షితంగా తరలించినట్లు చెప్పారు. రోడ్లు, విద్యుత్, సాగు చేసిన పంటలు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భారీ నష్టం జరిగిందన్నారు. దీంతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మెడికల్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్స్ తో పాటు పశుసంవర్ధక శాఖకు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం.